నమస్కారం. ఏడియన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లాలో పార్టీలు వలసలు మారుతున్న విషయం తెలిసిందే. కానీ ఇంతవరకు వారి యొక్క వ్యక్తిగత మనోభావాలు బయటకు తెలిపే నాయకులు అందరిలో కొందరే ఉంటారు. అందులో ఈమె ఒకరు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ నాయకురాలు నువ్వుల మంజుల ఆమె ఆవేదన బహిరంగంగా ఎలా వ్యక్తం చేసిందో మీరే చూడండి ఈ పూర్తి వీడియోలో. పెద్దలకు ఇక్కడికి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులు అందరికీ కూడా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయికృష్ణ యాచంద్ర గారు, అలాగే మన సర్వజ్ఞ గారు, నేను ఈ నియోజకవర్గంలో గత వాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ పార్టీ కోసం చాలా శ్రమపడి పార్టీని టీడీపీ పార్టీకి పనిచేశారు. నాకు మా మామయ్య గారు చనిపోయాక 94లో మేము తెలుగుదేశం పార్టీలో చేరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మొన్నటిలో కృషి చేసి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నాకు పార్టీ కల్పించింది. అక్కడంతా ఆ పార్టీలో ఈరోజు దళారులకు, అవినీతి పరులకు, వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించే వాళ్ళకి తప్పితే పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎవరికి, సీనియర్ నాయకులకు కానీ, అక్కడ పార్టీకి నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు కానీ ఎవరికి న్యాయం అనేది జరగట్లేదు. ఇది నేను చెప్పే మాట కాదు. రాష్ట్రం అంతా ప్రతి జిల్లాలో కూడా నాలాగే ఎంతో మంది మానసికంగా క్షోభకు గురవుతున్నారు తెలుగుదేశం పార్టీలో. అందరూ నేను బయటికి రావడానికి కారణాన్ని ముందు మీకు నేను చెప్పుకోవాలి కాబట్టి మీకు నా బాధనంతా కూడా చెప్తున్నాను. నాకు రాజకీయ భవిష్యత్తుని గుర్తు చేస్తేనే ఒక ఆడపిల్లగా నేను బయటకు వచ్చి ధైర్యంగా, నా భర్త చనిపోయాక నేను ముగ్గురు చిన్న పిల్లలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, నేను నా జీవితం తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ కార్యకర్తల్లో కూడా. నేను అటువంటి టైంలో నేను బయటకు వచ్చి ఈ తెలుగుదేశం పార్టీకి ఎవరికి టికెట్ ఇచ్చినా, ఎవరికి పని చేయమన్నా, పార్టీ ఆదేశాలు ఏమి ఆదేశించినా అహర్నిశలు కష్టపడ్డాను. ఇటు నియోజకవర్గాల్లో ఇదేమి సెక్రటరీగా 8 సంవత్సరాలు అన్ని జిల్లాలు కూడా నన్ను తిప్పడం కూడా జరిగింది. ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని నన్ను పార్టీ కల్పించింది. అక్కడ తీవ్రంగా నేను చాలా మనోవేదన కూడా గురయ్యాను. మహిళలకు సరైన గౌరవం లేదు. ఎవరో దళారిపోయో లేకపోతే దొంగ వేషాలు వేస్తా వీళ్ళు గూడుపుటానికి దొంగల్లాగా తయారయ్యి అవి చెప్తే వాళ్ళ మాటలకి వాల్యూ ఉంది. అహర్నిశలు జెండా పట్టుకొని పార్టీకి పనిచేసే కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, మహిళలకు ఎవరికి కూడా అక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇది నిజమని చాలా క్షోభకు గురి అవుతున్నారు ప్రతి మహిళ కూడా, కార్యకర్తలు కూడా. ఆ తెలుగుదేశం పార్టీలో చెప్పుకోలేక చాలా నలిగిపోతున్నారు రాష్ట్రం అంతా కూడా. ఇది మీకు అందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను బయటకు వచ్చి ఈరోజు చెప్పాలని సిద్ధపడ్డాను. ఆ వేదనలో నేను ఒక భాగస్థురాలు కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు వాళ్ళ అవసరానికి వాడుకోవటం, కార్యకర్తలను వదిలేయటం. మేము ఏ రోజు నీతిగా పనిచేసాము తప్పితే మా కుటుంబాలు, ఇటు మా కుటుంబం కానీ ప్రజలకు మాకు తగినంతలో మేము చాలా ప్రజాసేవ చేస్తూ ముందుకు సాగిన కుటుంబాలు మమ్మల్ని. ఇక్కడున్న దళాలుగా వ్యవహరించి అవినీతి డబ్బుతో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళు మమ్మల్ని నియోజకవర్గాల్లో మేము తిరగకూడదంట. ఈయన సవాల్ ఇస్తారు. మేము నియోజకవర్గాల్లో రావటానికి లేదంట. ఇదేమన్నా మీకు న్యాయమేనా? ఈ విధంగానే మీరు వ్యవహరించేది. 2009లో నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడితే ఆ రోజు నేను నీ భిక్ష పెట్టి నియోజకవర్గం అంతా నేను తిరిగి నీ గెలుపుకు నేను కృషి చేశాను. ఈ రోజు నువ్వు నన్ను నియోజకవర్గంలోకి రాకూడదనటం అనేది ఎంత మాత్రం సబబు? మనోవేదన గురి చేస్తూ అహర్నిశలు కార్యకర్తలకి పనిచేసిన వాళ్ళని బాధ పెడుతూ ముందుకు నడిపిస్తూ ఉంటే ఇటువంటి పార్టీలో ఇంకా మేము మెలగలేము, ఈ అవమానాలు మేము తట్టుకోలేము, ప్రజలకి ఏమి చేయలేకపోతున్నాం ఇటువంటి వాళ్ళ వల్ల అనే ఒక వేదనతోనే ఈరోజు మేము ఈ పార్టీ మారటం కూడా జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన జిల్లా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మన జిల్లా నాయకులందరూ కూడా పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము అహర్నిశలు శ్రమపడి ఈ పార్టీ గెలుపు కృషి చేస్తామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ మీరందరూ ఉత్సాహం ఇటువంటి వాళ్ళకి బుద్ధి
చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ సభాముఖంగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను.